నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేది రియల్మీ నర్జో 80 లైట్ 4G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 7,300 రూపాయలకు వస్తుంది. సో ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్లో తక్కువ రేట్లో కూడా మంచి మంచి ఫోన్లు అయితే తీసుకొస్తారు అన్నమాట. సో రీసెంట్గా మనకి AI ప్లస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సో దాంట్లో ఇది ఇంకొంచెం గట్టి కాంపిటీషన్ అనుకోవచ్చు. కమింగ్ టు స్పెసిఫికేషన్స్ హైలైట్లో చూసుకోవడం మాత్రం మెయిన్ ఏంటంటే వీళ్ళు ఏం టార్గెట్ చేస్తారంటే బ్యాటరీ అనమాట. సో 6300 mAh బ్యాటరీ ఇస్తారు. 7.95 స్లిమ్ వస్తుంది, చాలా స్లిమ్ వస్తుంది. ఆబ్వియస్లీ బై నాచ్ డిస్ప్లే వస్తుంది. కానీ ఏంటంటే కెమెరాల పక్కకి సర్కిల్ పల్స్ లైట్ అనేది సర్కిల్ LED లైట్ వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్, ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. ఆబ్వియస్గా నేను చెక్ చేసిన కాడికి UniSSC వాళ్ళ ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఒక ఛార్జ్ చేస్తే 2 days దాకా వస్తుంది అంటారు. ఈజీగా బై యావరేజ్ అండ్ బేసిక్ యూజర్కి అయితే ఇట్లా ఈజీగా 1.5 day ఫుల్లీ వచ్చేసి ఇలా పొద్దున్న ఛార్జింగ్ పెట్టినట్టు నెక్స్ట్ డే పొద్దున్న దాకా అయితే ఈజీగా వచ్చేస్తుంది. హెవీ యూజర్కి అయితే మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది. ఈవెన్ దో 15 watts ఛార్జ్ చేసినా కూడా కొంచెం టైం అవుతుంది. కానీ 6 watts రివర్స్ ఛార్జింగ్ దేనికి TWSకి, నెక్ బ్యాండ్స్కి అండ్ ఆల్సో స్మార్ట్ వాచెస్లో మీరు రివర్స్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. బాగుంది, స్లిమ్ ఉంది, తక్కువ వెయిట్తో పాటు 200 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట. దీంట్లో యూనిక్నెస్ అంటే ఇవి రెండే పోయి, ఒకటి ఏంటంటే పల్స్ లైట్ సర్కిల్ లైట్ ఒకటి ఉంది, అదొకటి. అండ్ కలర్స్ చూసుకుంటే బీచ్ గోల్డ్ కలర్ ఉంది, అబ్సిడియన్ బ్లాక్ కలర్ వేరియంట్లో కూడా వస్తుంది అనమాట. కెమెరా పరంగా అయితే పెద్దగా అయితే లేదు. కెమెరా 13 MP ఏమో కెమెరా అయితే మెన్షన్ చేసిరు అనమాట. అండ్ నాకైతే కెమెరా పరంగా అంటే కూడా ఇది మోస్ట్లీ ఎట్లా అంటే బడ్జెట్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేసుకోమనేసి అయితే అంటాను. ఇక్కడ 13 MP రియర్ కెమెరా ఉంది, 5 MP సెల్ఫీ కెమెరాతో పాటు అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. అండ్ మిల్టీగ్రేడ్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బేసిక్ ఫీచర్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్ 7,000 8,000 స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను మీకు రికమెండ్ చేస్తాను. మంచిగా ఉంది. కొన్ని ఏకి సంబంధించిన ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసారు, లైక్ అన్బ్లర్ కావడం కానీ లేకపోతే రిమూవ్ చేయడం కానీ, అవి కొన్ని బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఏకి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చారు అన్నమాట. ఓవరాల్గా లైక్ బేసిక్ యూస్కి లైక్ సెకండరీ ఫోన్ లాగానో లేకపోతే బేసిక్ లైక్ ఎట్లా చెప్పాలి అంటే ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్కి బేసిక్ యూస్కి పేమెంట్స్కి ఆన్లైన్ వాళ్ళకి ఇది మంచి సెట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రమే తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి తీసుకోమని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను.